హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజైతే మీకు ఉడకబెట్టిన గుడ్డుతో నేను కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఎగ్ బాయిల్డ్ కర్రీ అనమాట. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని అందులో ఉప్పు అయితే వేసుకోవాలి. మీరు ఎన్ని కోడిగుడ్లు తీసుకుందాం అనుకుంటున్నారో అన్ని కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. వాటిని పొయ్యి మీద పెట్టి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కకు తీసి ఆ కోడిగుడ్డుకున్న పెంకులు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ గుడ్లుని ఇప్పుడు మనము 4 పీసెస్గా కట్ చేసుకుందామండి. నిలువుగా 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కోసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అయితే పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే ఆయిల్లో వేసేద్దాం. ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం సేపటికి ఇలా నురగలా వస్తుంది. ఏం కాదు, గుడ్డులో సొన వల్ల ఆ నురగ అనేది వస్తుంది అనమాట. కొంచెం అవి వేగిన తర్వాత అందులోనే ఉప్పు కారం వేసి పక్కకైతే తీసేసుకుందాం. అదే బాండీలో ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం, మనకి ఫ్రైకి సరిపడినంత. అదే ఆయిల్లో ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు కూడా కొంచెం నొరగలా వస్తుంది, ఎందుకంటే మనము ఎగ్స్ వేపిన బాండీలోనే ఇవి ఉల్లిపాయలు వేపాం కాబట్టి కొంచెం నొరగలా వస్తుంది, ఏం పర్లేదు. ఆ ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిందండి. ఇప్పుడైతే ఇందులోనే మనం కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. ధనియా పౌడర్ మీ ఇష్టము, క్వాంటిటీ అనేది ఏం లేదండి. కర్రీస్లో మనం ఎంత వేసుకోగలమో ఎంత తినగలమో అంత వేసుకోవడమే. ఇంకా అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మూడింటిని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే ఒక 10 మినిట్స్ అట్లా వేగనివ్వాలి, కొంచెము లో ఫ్లేమ్లో. అప్పుడే మనం వేసిన ఇవి మొత్తము ఆ ఆనియన్స్కి అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు 10 మినిట్స్ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదండి, అవి అయితే అందులో వేసుకొని తిప్పేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.